సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు పవన్ కళ్యాణ్ గురించి. అంటే గెలవక ముందు ఒక సెక్యులర్ భావజాలంతో ఉన్న పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పూర్తిగా ఆర్ఎస్ఎస్ ఒక మతతత్వవాదిగా మారిపోయాడు, బీజేపీ కనుసన్నల్లో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు అన్నట్టుగా కూడా ఆయన మీద కొన్ని కామెంట్స్ అయితే చేశారు. దీనికి రియాక్షన్గా మీరేం సమాధానం చెప్తారు? మీ భావజాలం అలా ఉంటుంది, కమ్యూనిస్టుల భావజాలం. మీరు గతంలో కాంగ్రెస్కి యాంటీగా పుట్టింది పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. అలాంటి పార్టీతో మీరు స్నేహం చేయలేదా? చేయలేదా? అలాగని తర్వాత వచ్చిన ప్రాంతీయ పార్టీలో ప్రతి పార్టీతో మీరు సంబంధాలు పెట్టుకోలేదా? ఈ రాష్ట్రంలో చూస్తే మీరు పెట్టుకోలేదా? మీరు పార్టీలు మార్చుకొని చేయొచ్చు. దేవుడికి దగ్గర సనాతన ధర్మం అంటే తప్ప ఏమండి మీరు చెప్పండి. మీకు దేవుడు అంటే పడదు, మీ కమ్యూనిస్టులకి కొంతమందికి పడదు. దాన్ని అనేసి ఇతను మార్చుకోమంటే ఎలా మార్చుకుంటాడండి? పరివర్తనం అనేది మనసులోంచి వస్తుంది కానీ ఎవరో చెప్తే రాదండి. సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని ఆయన సున్నితంగా చెబుతున్నాడు. దాని తప్పేంటండి? రామకృష్ణ గారికి ఏం తప్పు కనబడింది చెప్పండి? అంటే సనాతన ధర్మం అంటే ఆర్ఎస్ఎస్ అండి. ఆర్ఎస్ఎస్లో వాళ్ళు యాంటీగా మాట్లాడడం లేరా? అది తప్పండి. ఇది అనేది రాంగ్ మాటలు. రామకృష్ణ గారు పెద్దవాళ్ళు తెలుసుకోవాలి. సనాతన ధర్మానికి పార్టీ ఎజెండాకి ఏమి తేడా లేకుండా మాట్లాడరండి, జాగ్రత్తగానే మాట్లాడతారు. సనాతన ధర్మం అనేది 10 మందికి పనికొచ్చేదని మేము అనుకుంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో రైతులు సుభిక్షంగా బతికితే ప్రస్తుతం చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక రైతుకు కనీస గిట్టుబాటు ధర కూడా కల్పించలేని పరిస్థితి, అసలు రైతు బతికే పరిస్థితే ఈ కూటమి ప్రభుత్వంలో లేదు అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ అయితే ప్రచారం చేస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు బతికే పరిస్థితి లేదని మీరు కూడా భావిస్తున్నారా? లేకపోతే ఏమైనా మార్పులు వచ్చినాయా అంటే మీరేం చెప్పారు? 100 పోయిన ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. నిన్న గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర చూశారు. ఒరిజినల్ రైతులు ఎలాగ ఉన్నారు, మీ ఆర్టిస్టులు ఎలాగ ఉన్నారో ప్రజలే నిలదీశారు. ఒక్కసారి మీరు చూడండి. మిర్చి ధర అని జగన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. వెంటనే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ స్పందించి ఆయన చెప్పిన వెంటనే ఆ జీవో తీశారు బయటికి. పోయిన గవర్నమెంట్లో ఇచ్చిన మీ ప్రభుత్వమే, మీరు సీఎంగా ఉన్న గవర్నమెంట్లో 7,000 రూపాయలు మద్దతు ధర ఇస్తే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు 13,000 రూపాయలు ఇచ్చారు క్వింటాకి. అది ఎంత వ్యత్యాసమో ప్రజలకి తెలుసు, రైతులకే తెలుసు. నిన్న రైతులు నిలదీశారు, నువ్వు ఎందుకు వచ్చావయ్యా, నువ్వు మా గురించి పోరాడాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి పోరాడు, కానీ ఇక్కడికి వచ్చేసి ట్రాఫిక్ జామ్ చేసి ఇవన్నీ చేసి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నావు, నీ మాటలు మేము నమ్మం జగన్మోహన్ రెడ్డి అని నిన్న చేరించుకున్నారు ఆయన చూసి. అంటే దిగుబడులు పడిపోయి పంటలకు మద్దతు ధర కూడా లేదు, రైతు అంతా కూడా కన్నీరు పెడుతున్నాడు కూటమి వచ్చినాక అన్నట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే రైతు భరోసా ఉందో ఆ కౌలు రైతు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇంకా అందించలేకపోవడంలో కొంత కూటమి వెనకబడింది అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? మీరు ఒక్కసారి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వదిలేస్తున్నాయి. మీరు అప్పులు చేసి కుప్పలు తెప్పలుగా పెట్టి వెళ్ళిపోతే అంతా అప్పులు కూడా సమపాలన చేస్తూ తీర్చుకుంటూ వస్తూ రైతులకి నిన్న చూశారు. మీకు రైతులకు వేశారో లేదో రైతులను అడగండి. ప్రతి విషయంలో మీరు రాజకీయాలు చేస్తే రాజకీయంగా ఉంటారు. మేము లేస్తే మనుషం కాదని 8 నెలలకు వచ్చేసి ప్రభుత్వాన్ని హెచ్చరించే విధానం ఇది కాదని మీకు మీ ద్వారా తెలియపరుస్తున్నాం. అంటే నిన్న జరిగింది నిజంగా రైతుల పరామర్శ యాత్ర కాదంటారా? కాదండి. ఆయన నెలకోసారి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి పడుకొని వచ్చి నెలకోసారి ఇక్కడికి వచ్చేసి ఏదో చేయాలని మొన్న చూశారు సబ్ జైలు దగ్గర. సబ్ జైలు కూడా అంత అవసరం లేదు కదండి. హడావుడి మీ పేక్ ఆర్టిస్టులు తీసుకొచ్చి మీ పేక్ నాయకులు తీసుకొచ్చేసి మీరు హడావుడి చేసి జనంలో మాకు పలుకుబడి పోలేదు అని ఒక చెప్పడానికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్న సింపతి అనేది మాత్రం బాగా పోయిందండి. ఆ పోబట్టే మీ పరిపాలన చూసి ప్రజలు చేత్కరించుకొని 11 సీట్లకి పరిమితం చేశారు. ప్రతిపక్ష వాదం కూడా మీకు అది గుర్తుపెట్టుకోండి. అంటే వంశీ అరెస్ట్ నిజంగా అక్రమం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు చెప్పుకొస్తున్నారు. లేదు సాక్ష్యాలన్నీ ఉన్నాయి, ఎంత ప్రాపర్గా వెళ్తున్నామని చెప్పేసి పోలీస్ అధికారుల నుంచి కూడా ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది. చట్టం పని తాను చేసుకుపోతున్నా సరే కేవలం ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగానే వైసీపీ ప్రతిఘటిస్తుంది కదా, దీనికి మీరేం సమాధానం చెప్తారు వంశీ అరెస్ట్ గురించి? చంద్రబాబు నాయుడు గారు
అంత పెద్ద మనిషి కన్నీళ్ళు పెట్టి వేడ్చాడంటే దానికి ఎవరయ్యా అంటే వల్లభనేని వంశీ అని ప్రతి ఆంధ్రప్రదేశ్లో కాదు, ప్రతి రాష్ట్రంలో కాదు, ప్రతి దేశంలో వంశీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి వ్యక్తి మళ్ళీ దళితున ఒక యువకుడిని నువ్వు తీసి కిడ్నాప్ చేసి దాసి అవి కూడా నిన్న చూపించారు మీడియాలో అన్నిట్లో. కిడ్నాప్ మీ దగ్గరే ఉండి మీ దగ్గర పట్టుకొస్తే మేము చేయలేదంటే ఎవరు నమ్ముతారు ప్రజలు? ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, మీడియా యాక్టివ్గా ఉంది, మీడియా చూస్తుంది కదా, మీడియా పట్టిస్తుంది ఎక్కువ అన్నింటినీ. మీరు ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా కేవలం మీ పార్టీ చచ్చిపోతుంది బతికించుకోవడానికి తప్ప అలాంటి మేము అంటే బాధపడతాడేమో వంశీ గారు, మేము తిరిగే వంశీతో రౌడీ గోండా అనేది ప్రతి చిన్నవాడు చెప్తాడు. మంచోడు కాదు చెప్తున్నాం కదండి, రౌడీజం ఎక్కువ చేస్తాడు. మా పార్టీలో పోషించితేనే మా పార్టీకి ఎన్నిపోటు పొడిచి తల్లిలాంటి పార్టీని రొమ్ముకు తేలిన వ్యక్తి వంశీ. అలాంటి వంశీని మేము ఎలా వేసుకొస్తామండి? ఇంకా ఆ దుర్మార్గుడు చెప్పకూడదులేండి. ఆ దుర్మార్గుడు నోరు తెరిస్తే పాన్పరాగు బూతులు తప్ప డ్రైనేజీలో ఎలా కలుషితం ఉంటుందో ఆ నోట్లో అలా ఉంటుంది. నిన్న కూడా చూశారు ఆయన బిహేవియర్ మామూలుగా మాట్లాడలా, ఎంగేంగా మాట్లాడతాం. విలేకరు అడిగితే నీ మైకి పీకేసుకుంటే నువ్వు ఉద్యోగం చేస్తావా ఏంటంటే ఆ భాష విధానం. అమ్మ మా ప్రభుత్వం లేవు, మా ప్రభుత్వం లేవు కాబట్టి మేము గట్టిగా యాక్టివ్ చేయలేము అని చెప్పుకోవాలి తప్ప నా ఉద్యోగం పీకేశారు, నీ ఉద్యోగం పీకితే నువ్వు యాక్టివ్ ఉంటావా అని ఎదురుదాడి చేసే మహిళ మీద కూడా ఎదురుదాడి విధంగా మాట్లాడాడు. ఆయన ఒక మనిషి ఏదో అర్థం కావట్లేదు. ఆడ మనిషిని చూడకుండా ఆ విలేకరిని మీ ఇల్లు చెప్పు, నీకు రోజు కనపడతాను, రోజు కనపడమంటావా అని ఏకవచనంతో మాట్లాడిన వ్యక్తి అంత దుర్మార్గుడు కొడాలి నాని గారు. ఫైనల్గా ఏం చెప్తారు? కూటమిలో ఇప్పటి వరకైతే సూపర్ 6 అమలు చేయలేకపోవడంలో కూడా కొంత విఫలమైతే చెందారు. ఈ సంవత్సర కాలం పూర్తయ్యే పాటికి ఎన్ని పథకాలు అమలు అవుతాయి? ప్రజల్లో ఒక నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం క్రియేట్ చేసుకుంటుందా, లేకపోతే ఇంకా అసంతృప్తిని కూడగొట్టుకుంటుందా? ఫైనల్గా చెప్పాలంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఒక టీములా తయారు చేసి మొత్తం రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. పథకాలు అనేది చెప్పారు, ఇందాక ఆర్థిక విధానం దెబ్బతినింది కాబట్టి చెప్పారు. మే, జూన్, జూలైలో మొత్తం 3 పథకాలు 6 మొత్తం పూర్తి చేస్తాము, అన్ని పథకాలు ఇస్తాము, తల్లికి వందనం ఇస్తామని కూడా చెప్తే మళ్ళీ ఇప్పుడు రాద్దాం చేస్తున్నారు. మీరు ప్రభుత్వంలో ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చారండి? మీరు ఎంత ఇచ్చారు? తల్లికి వందనం అమ్మఒడి అనేది 15,000 అన్నారు, తర్వాత 14 అన్నారు, మళ్ళీ దొడ్లు శుభ్రం చేయాలి అని 13,000 ఇచ్చారు, ఒక సంవత్సరం ఎత్తేసారు. మీరేం చేశారు? పెన్షన్ అన్నారు, పెంచుతామన్నారు. 1,000 రూపాయలు పెన్షన్ని ఎలా పెంచారండి? సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచారు. మేము అలా పెంచలేదే, ఒకేసారి పెంచాం కదా. ఒక్కోటి వెసులుబాటు ఉంది, ఒకటి 2 నెలలు 3 టైం పడుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వము ప్రతిదీ చేసి చూపించి ప్రజలకి న్యాయం చేస్తామని మేము తెలియపరుస్తున్నాం.